ఎమ్మెల్యే ఆశావాహులుగా ప్రయత్నించారు కానీ అధిష్టానం ఆదిమూలపును ప్రకటించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు సత్యవేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే హేమలత. కుమార్తె డాక్టర్ హెలిన్ పార్టీ కోసం కష్టపడ్డ అధిష్టానానికి తన ఆవేదన చెప్పుకున్నారన్నారు. తనకు ప్రజల్లో ఉన్న ఆదరణ తెలియపరిచినట్లు చెప్పారు. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ గురించి కానీ సీటు గురించి కానీ దేని గురించి కూడా ఆయనతో మాట్లాడలేదు. కాబట్టి నేను ఆయన తప్పు మాట్లాడారని చెప్పడానికి నాకు ఏమీ లేదు. ఈ సందర్భంగా ఇంకా ఏమైనా నేను మాట్లాడాను, ఏం జరిగింది అనే విషయాలు కూడా వచ్చినటువంటి బాలరాజు గారిని అడిగితే ఆయన నాకంటే ఎక్కువ వివరంగా మీ అందరికీ తెలియపరుస్తారు. దయచేసి అపోహలు మనకు వద్దండి. మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం, ఒకే కుటుంబంగా ఉందాం, పార్టీకి పనిచేద్దాం, తెలుగుదేశం పార్టీ ఘన విజయాలకు మనకు తోడ్పడదాం, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం, తిరుగు మనందరి కళ్ళల్లో పూర్వ వైభవం, పూర్వ సంతోషం మనందరం చూసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం. ఎలక్షన్ గురించి కానీ సీటు గురించి కానీ దేని గురించి కూడా ఆయనతో మాట్లాడలేదు. కాబట్టి నేను ఆయన తప్పు మాట్లాడారని చెప్పడానికి నాకు ఏమీ లేదు. ఈ సందర్భంగా ఇంకా ఏమైనా నేను మాట్లాడాను, ఏం జరిగింది అనే విషయాలు కూడా వచ్చినటువంటి బాలరాజు గారిని అడిగితే ఆయన నాకంటే ఎక్కువ వివరంగా మీ అందరికీ తెలియపరుస్తారు. దయచేసి అపోహలు మనకు వద్దండి. మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం, ఒకే కుటుంబంగా ఉందాం, పార్టీకి పనిచేద్దాం, తెలుగుదేశం పార్టీ ఘన విజయాలకు మనకు తోడ్పడదాం, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం, తిరుగు మనందరి కళ్ళల్లో పూర్వ వైభవం, పూర్వ సంతోషం మనందరం చూసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం.